హై ఫ్రెండ్స్, మనం తిరుమలకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనము పొలంనే వరకు బండిలో వెళ్తాం. అక్కడ నుంచి మనం బస్ తీసుకొని బస్సులో వెళ్తాం ఫ్రెండ్స్. వీలైతే చిత్తూరులో దిగేసి ట్రైన్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను, లేదంటే బస్సులోనే వెళ్ళిపోతాం. చూడండి ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పొలంనేరికి బండిలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. దాని టైం ల్యాబ్స్ క్రియేట్ చేశాను నేను. మనం పొలంనేరు ఎక్కగానే రెడీగా ఉంది ఫ్రెండ్స్ బస్సు. అందుకనేసి పొలంనేరులో బస్సు తీసుకొని బయలుదేరేసానండి. మనకి డైరెక్ట్గా పొలంనేరు నుంచి తిరుపతికి 170 రూపీస్ పడింది ఫ్రెండ్స్ బస్ టికెట్. మనం ఇప్పుడు చిత్తూరు జరిగిన ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం కదా, మీకు స్ట్రైట్గా రోడ్ కనిపిస్తుంది కదా. ఆ రోడ్ ఇంటికి వెళ్తామంటే రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దిగేస్తామంటే బస్ స్టాప్ కాడ దిగేస్తే మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి దగ్గర కానీ ఫ్రెండ్స్. ఇప్పుడే మనం చిత్తూరు చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమవుతుందంటే మన బస్సు ఒక 10 మినిట్స్ ఆగుతుందంట భోజనం చేయడానికి. అక్కడ భోజనం చేసిన తర్వాత బయలుదేరుతాం. చిత్తూరు బస్ స్టాండ్ కూడా చిన్న క్లిప్లో చూసేద్దాం. చిత్తూరు దాటిన తర్వాత మనకి అక్కడక్కడ కొంచెం డిఫరెంట్ ప్లేసెస్ కనపడుతూ ఉంటాయి. కొంచెం క్లైమేట్స్ బాగుంది, లొకేషన్ బాగుంటుంది అని చూసుకుంటూ టైం పాస్ చేస్తూ వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి ఈనాడు ఆఫీసు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో క్లైమేట్ అంతా. చూస్తున్నాను, నేను చిన్న మ్యూజిక్ క్లిప్ వేస్తాను, చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. క్లైమేట్స్ కానీ పైన క్లౌడ్స్ కానీ కొండలు క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. ఈరోజు మనం చేస్తున్న జర్నీలో రెండో టోల్గేట్ ఫ్రెండ్స్. ఇది చిత్తూరు దగ్గర ఒక టోల్గేట్ వచ్చింది, నేను అక్కడ రికార్డ్ చేయలేదు, ఇక్కడ రికార్డ్ చేసిన రెండో టోల్గేట్ ఫ్రెండ్స్. చంద్రగిరికి ముందర వస్తుంది. ఇక్కడ చూసినా కదా లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఇంకా కొంచెం ముందరకు వెళ్ళారంటే చంద్రగిరి ఫోర్ట్ లేక్ మనం వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ దారి వస్తుంది ఫ్రెండ్స్. దాంతో దీన్ని మనము నడుచుకొని వచ్చేటప్పుడు మనం మ్యాక్సిమం అట్లా వెళ్ళిపోతాము. చంద్రగిరి ఫోర్ట్ చూసుకొని ఇక్కడ చూసిన ఈ దారిలో చూసుకొని చంద్రగిరి ఫోర్ట్ అంతా చూసుకొని అట్లా చంద్రగిరి శ్రీవారి మెట్ల ద్వారా మనం నడుచుకొని వచ్చే వాళ్ళంతా మన శ్రీవారి మెట్లలోనే వెళ్ళిపోతారు ఎక్కువ మంది. చూస్తాను మీకు రెడ్ కలర్లో అక్కడక్కడ కనపడుతుంది కదా, కొంచెం ఆరెంజ్ కలర్ టెంపుల్ మాదిరి, అదే చంద్రగిరి కోట. అక్కడ చూస్తాను కదా, నేను లాంగ్ కదా మనకి ఇక్కడ కెమెరా సరి కనపడకపోవచ్చు. దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుంటుంది. లోపల పార్క్ అంతా ఉంది, బాగుంది. ఇంటర్ టికెట్ వచ్చి 10 రూపీస్ ఏమి తీసుకుంటారు ఒక మనిషికి. బాగుంది, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మీరు వస్తే కూడా చంద్రగిరి సైడ్ జస్ట్ ఒక 1 అవర్లో, ఒక 1 అవర్ కూడా పడుతుంది, ఒక 1/2 అవర్ అంత టైం అంతా చూడడానికి. ఇక్కడ చూస్తున్నాయి కదా, ఇవి మనం తిరుమల కొండలు. మనం కొండలపైకి మనం ఈరోజు నైట్ తిరుపతిలో స్టే చేసి నైట్ 1కి టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బస్సులో వస్తామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ దిగేసి మనం ఇక్కడ ఇంకా లెఫ్ట్ నడుచుకొని కానీ ఆటో కానీ తీసుకొని వెళ్తామంటే ఇక్కడ ఇంకా శ్రీవారి మెట్లకి ఒక 5 కిలోమీటర్స్ అలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి ఇక్కడ ఇంకా దగ్గరగా ఉంటుంది. తిరుపతిలో అయితే మళ్ళీ ఇంకా మరీ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. చంద్రగిరి ఇంకా దిగేస్తాం. అక్కడ దూరంగా కనపడుతుంది కదా చిన్నగా వైట్ కలర్ మాదిరి, అదే ఫ్రెండ్స్ మన గాలి గోపురాలు. కిందకి మనకి నైట్లో లైటింగ్తో మనకి శంకు చక్రం నాము కనపడుతుంది కదా, అదే మనకు కాకుండా మనం బస్ స్టాండ్లో దిగేసి బస్ స్టాండ్ ఇంకా బయట రాగానే మనకి ఇక్కడ ఆటోస్ ఉంటాయి. ఆటో మీకు తగినంత రేట్లో మాట్లాడుకొని మీరు ఆటో తీసుకోండి ఫ్రెండ్స్. నాకు 100 రూపీస్ పడింది. ఇక్కడ నుంచి భూదేవి కాంప్లెక్స్ కాడికి టికెట్స్ ఇస్తారు. నెక్స్ట్ టికెట్ తీసుకుందాం వెళ్తున్నాను.
నేను ఇప్పుడే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ ఏమైందంటే అక్కడ ఉన్న మేడంని అడిగితే మేడం వచ్చి నైట్ 1 o'clock ఇస్తాం టికెట్స్, ఇక్కడ రష్ ఎక్కువగా ఉంటుంది, విష్ణు నివాసం కాడికి వెళ్ళిపోమని చెప్పారు. నేను అందుకు విష్ణు నివాసం కాడికి ర్యాపిడోలో మనకి బైక్ బుక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 40 రూపీస్తో అయిపోయింది. విష్ణు నివాసం కాడ ఫుడ్ తిందామని వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ 3 హోటళ్ళు ఉన్నాయి. 3 హోటల్ ఇది కొంచెం బాగుందని ఈ హోటల్కి వచ్చాను. ఈ హోటల్లో ఫుడ్ మాత్రం వరస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ హోటల్లో మనం ట్రై చేయకండి, మీరు ఎక్కడ బయట ట్రై చేయండి. కానీ విష్ణు నివాసం కాంప్లెక్స్ వ్యూ. విష్ణు నివాసం కాడ ఎక్కువ మంది టికెట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అందుకనేసి నేను అక్కడి నుంచి భూదేవి కాంప్లెక్స్ కాడ తక్కువ మంది అనేసి భూదేవి కాంప్లెక్స్ కాడికి వచ్చేసాను నేను. భూదేవి కాంప్లెక్స్ కానీ కొంచెం మంది కోసం అంటే మన టికెట్స్ తీసుకోవడానికి క్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ మనకి వాష్రూమ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ కాడ ఒక హోటల్ ఉంటుంది. ఇంత టీ కాఫీ మటకం బాగాలేదు, మిగిలిన ఫుడ్ అయితే ఓకే ఫ్రెండ్స్, బాగుంది. ఇక్కడ ఉన్న హోటల్ది ఒకటి భూదేవి కాంప్లెక్స్ పక్కన ఉంటుంది. టీ కాఫీ వేస్ట్, మిగిలిన ఫుడ్ మటకం ట్రై చేయండి, తినేది అంటే మేము మటకానికి. ఇక్కడ వేరే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మనకి కలిసారు ఫ్రెండ్స్. మనకు పరిచయం అయ్యారు. వాళ్ళే మనం ఇక్కడ ఉన్నామని చెప్పేసి వెళ్ళారు. వాళ్ళకి కేబుల్ ఏదో కావాలంట మొబైల్కి, అందుకనేసి ఆ కేబుల్ తెచ్చుకుంటాం అనేసి ఇక్కడే ఉన్నాను బ్రో అని చెప్పేసి మేము అలా వెళ్ళి తీసుకొస్తామని వెళ్ళారు. నేను కొనుక్కోన్నాను ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేంతవరకు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. భూదేవి కాంప్లెక్స్ నైట్ వ్యూ ఎలా ఉందో చూడండి. మనకి ఇందాక పరిచయం అయ్యారు చెప్పారు కదా ఫ్రెండ్స్, 3 పరిచయం అయ్యారని చెప్పారు కదా. అతనిలో అన్న ఒకడు, ఇంకొక ఆయన కొనుక్కున్నాడు. ఇక్కడ టికెట్ కోసం అనేసి 9 గంటల అయ్యేకొందుకి ఒక్కొక్కరు వచ్చి మొత్తం ఇది క్యూ ఫ్రెండ్స్. మేము బయట ఓపెన్ క్యూ ఉంటుంది, ఇది మొత్తం అక్కడ నేను కూర్చోవాలి కదా, కూర్చుంటే లాస్ట్ చివరిలో ఇంకా మనము క్యూ లోపలికి వెళ్తాము. ఇక్కడ చూసారా మేము అక్కడ వాళ్ళంతా కూర్చుంటే సపరేట్గా కొంచెం లాంగ్ వచ్చి ఇక్కడ పైపులు వేసి పెట్టుంటే పడుకోవడానికి కంఫర్ట్గా ఉందనేసి ఇక్కడ పడుకున్నా ఫ్రెండ్స్. పైపుల మీద కానీ కరెక్ట్గా నైట్ 12 గంటలకి ఓపెన్ చేసి పన్నెండు గంటలకు ఓపెన్ చేశారో లేదో క్యూ అంతా చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఆడుండే వాళ్ళు వచ్చి క్యూ ఓపెన్లో చేరిపోయారు. మేము వచ్చి కొంచెం చివరిలోకి వచ్చి జాయిన్ అయిపోయాము. మేము కూడా ఆ రిస్క్లో నుంచి తోసుకొని దుబ్బుకుంటూ మనం కూడా సాధించుకొని క్యూలోకి ఎంటర్ అయిపోయాము సక్సెస్ఫుల్గా. క్యూలో వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ టికెట్స్ కోసం. క్యూలోకి వచ్చాము. ఏం చేశారంటే క్యూ నిలిపోయారు ఫ్రెండ్స్. కొంచెం మనం ఈ టికెట్స్ కోసం అనేసి దగ్గరగా ఒక 2 kilometers సర్కిల్స్ ఇట్లా అట్లా పోయి తిరిగి లాస్ట్ చివరికి భూదేవి కాంప్లెక్స్ కాడికి వచ్చాం ఫ్రెండ్స్ టికెట్స్ కోసం అనేసి. జస్ట్ ఇంకొక 1-2 minutesలో మన టికెట్స్ కూడా సాధిస్తాం. ఎగ్జాక్ట్గా టైం వచ్చి 3:14 అవుతుంది ఫ్రెండ్స్. 3:14కి మనం టికెట్ కూడా సాధించాం. మనం ఎర్లీ రేపు టుమారో అంటే ఈ రోజే కదా, ఈరోజు లెక్క వస్తుంది మనకి ఈరోజు ఈవినింగ్ 4కి దర్శనం స్లాట్ అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ టోకన్స్లో ఉన్న టైమింగ్ మనం ఎక్కడికైనా నడుచుకుంటూ అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ లగేజ్ అక్కడ ఇచ్చేసి మన లగేజ్ కౌంటర్స్ లగేజ్ ఇచ్చేసి అక్కడ మనము ట్రెక్ స్టార్ట్ చేస్తాం. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చి మనము అలిపిరి నుంచి తిరుమలకి ఎలా చేరుకున్నాం, దర్శనం ఎలా చేసుకున్నాం అనే వీడియో నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. ఇప్పుడే లెంత్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో.